ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని వాక్యం సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అలాగే 14వ వచనం చూస్తే, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకొనువాడు కీడులో పడును. అయితే మనం దేనికి భయపడాలి? దేనికి భయపడితే మనం ధన్యులుగా ఉంటామో మనకు తెలుసు. తండ్రి మాట చొప్పున ఏ పని అయితే చేయమంటున్నాడో ఆ పని చెయ్యడానికి మనం ఇష్టపడాలి. చెయ్యొద్దు అన్న పని చేయడానికి భయపడాలి. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యులు. ప్రవర్తించాలి. మన ప్రవర్తనలోనే అది ఎదుటి వాళ్ళకి తెలియాలి. అరే ఇదిరా, ఇదిగో ఈ పని చేద్దాము, అదేం పెద్ద తప్పే కాదులేరా అంటే అమ్మ వద్దు. ఇప్పుడు తెలియకపోయినా అది దేవుడు చూస్తూనే ఉంటాడు. అమ్మో వద్దు, దానివల్ల మళ్ళీ నాకే శిక్ష వచ్చింది, వద్దొద్దు అని మనం ప్రవర్తించాలి. మన ప్రవర్తనలోనే ఆ భయం అనేది, దేవుని మీద ఉన్న భయం అనేది ఎదుటి వాళ్ళకి అర్థమైపోయింది. అలా కాకుండా హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడును. కొంతమంది ఎంత కఠినంగా వ్యవహరిస్తారు, అది తప్పు అని తెలిసినా కూడా ఏం కాదులే అని నిర్లక్ష్యంగా, దేవుడు ఏమైనా చూస్తున్నాడా, దానివల్ల మనకేమైనా ఏం కాదు, అప్పుడు చూసుకుందాంలే, సమస్య వచ్చినప్పుడు చూద్దాం, పట్టుబడ్డప్పుడు చూద్దాంలే అని నిర్లక్ష్యంగా ఉంటారు. వాళ్ళే కీడులో పడిపోతారు. అలా వద్దమ్మా. నిత్యము ఈ కాసేపో లేకపోతే 1 గంట, 2 గంటలో, 2 రోజులో, 2 నెలలో కాదు, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. మనం మాట్లాడేటప్పుడు కూడా మన మాట ఎలా ఉంది? ఎదుటి వాళ్ళకి బాధపడేటట్టుందా? ఎదుటి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసేటట్టుందా? వాళ్ళ బాధ తీసివేసేటట్టు మనం మాట్లాడుతున్నామా? ప్రేమగా మాట్లాడుతున్నామా? ప్రతిదీ కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. అలాగే ఇక్కడ పైన వచనాలు చూస్తే, 9వ వచనం చూస్తే ఒకసారి, ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొనువా అని ప్రార్థన హేయము. ఇప్పుడు ప్రతిరోజు మనం చెప్పుకుంటున్నాం, నీతిగా ఉండాలి, న్యాయంగా నడుచుకోవాలి, ఓర్పు సహనంతో ఉండాలి, దేవునికి ఇష్టమైన పనులే చేయాలి, మన సొంత ఆలోచనతో మనకు నచ్చినట్టు మనం చేయకూడదమ్మా, దేవునికి ఆ పనులు ఇష్టం ఉండదు అని ప్రతిరోజు మనం మాట్లాడుకుంటున్నాం. చెప్పిందే పసాలు, చెప్పిందే పదాగా చెప్పడం ఈ తలనొప్పెందుకు అనుకున్నారనుకోండి, దానివల్ల అలా చేసి అలా అనుకొని ఏది మంచో ఏది చెడో చెప్తున్నా వినకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి ఇష్టం వచ్చినట్టు నడుచుకొని ఆ తర్వాత దానివల్ల సమస్యలు వచ్చిన తర్వాత అప్పుడు ఆ సమస్య గురించి ప్రార్థన చేస్తారు కొంతమంది. చెప్పినప్పుడేమో అమ్మ ఈ పని చెయ్యొద్దు, అది కరెక్ట్ కాదు, అది దేవునికి విరుద్ధం, బైబిల్కు విరుద్ధం, అలా మాట్లాడొద్దు, అలా చూడొద్దు, ఎందుకు నీ ప్రవర్తన అలా మారిపోతుంది, అది బైబిల్కు విరుద్ధం కదా, నీ ప్రవర్తన మార్చుకో తల్లి, నీ మనసు మార్చుకో, నీ మాట తీరు మార్చుకో, అది కరెక్ట్ కాదమ్మా, ఎందుకు అంత దురుసుగా మాట్లాడుతున్నావు, పెద్దవాళ్ళకు లోబడాలి కదా, అలా మాట్లాడకూడదమ్మా అని చెప్తున్నా ఉన్నాం. మనం రోజు చెప్తున్నా కూడా లెక్క చేయట్లా. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొను అని ప్రార్థన. అలా లెక్క చేయకుండా అలాగే ప్రవర్తించి, అలాగే దురుసుగా, అలాగే ఇష్టం వచ్చినట్టు గర్వం అహంకారంతో ఒకళ్ళు చెప్పినా ఒకళ్ళు హెచ్చరించినా వాళ్ళ మాట లక్ష్య పెట్టకుండా మనసుకు నచ్చినట్టు నడుచుకున్న తర్వాత ఖచ్చితంగా సమస్యలు అనేవి వస్తాయి. సరైన దారిలో నడవకపోతే ఖచ్చితంగా మరి మనకే కదా కీడొచ్చేది. అప్పుడు వెళ్ళి ఆ సమస్య తీసివేయమని తండ్రి పాదాల మీద పడతాము, తండ్రి దగ్గర మొరపెట్టుకుంటాం, తండ్రి దగ్గర ప్రార్థన చేస్తాము. ఆ ప్రార్థన హేయము. నేను విననమ్మా, ఎందుకు నాకు మొరపెడుతున్నావు? ఆ ప్రార్థన నేను వినను, ఎందుకు నాకు వచ్చి ప్రార్థన చేస్తున్నావు? సమస్య తీసేమని ఎందుకు చెప్తున్నావు? నేను ముందే నీకు హెచ్చరించాను కదా, ముందే చెప్పానా, నువ్వు వడ్డీకి డబ్బులు ఇవ్వద్దమ్మా అని చెప్పాను. అయినా సరే నువ్వు డబ్బులు ఇచ్చి ఇప్పుడు ఆ డబ్బులు తిరిగి రావట్లేదు, వడ్డీ ఇవ్వట్లేదు, అసలు కూడా ఇవ్వట్లేదు, ఫోన్లు చేస్తే ఎత్తట్లేదని ఇప్పుడు నా దగ్గరకు వచ్చి చెప్తే నేను ఎలా వింటాను? నేను విననమ్మా, ఎందుకు నాకు చెప్తున్నారు అంటాడు తండ్రి. అదే అందుకే జాగ్రత్తగా తండ్రి చెప్పిన మాటలు జాగ్రత్తగా విని ఆ ప్రకారంగా నడుచుకున్నామనుకోండి, ఎల్లప్పుడూ భయము కలిగి ప్రవర్తించాలి. నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు అని అందుకే రాపించి పెట్టింది. ప్రతి విషయంలో భయం అంటే ప్రతిదానికి భయపడాలి సిస్టర్ అంటారేమో, ప్రతి దానికి భయపడొద్దు. దేవుడు తండ్రి ఏదైతే చెయ్యొద్దు అంటున్నాడో ఆ పని చెయ్యడానికి భయపడండి. ఆ పని చేస్తే నా తండ్రి బాధపడతాడు, ఆ పని చేస్తే నా తండ్రికి నేను దూరం అవుతాను, అలా నేను ప్రవర్తిస్తే నా తండ్రి దృష్టిలో నేను పాపినైపోతాను అని భయపడండి. ఆ పని చెయ్యొద్దు, ఇక దానివల్ల మనకు లాభం వచ్చేదైనా సరే చెయ్యొద్దు అని చెప్తున్నాడు.
అందుకే ఇక్కడ చెప్తున్నాడు, వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకునేవాడు. వడ్డీ, దుర్లాభము, ఆస్తి పెంచుకోవద్దంట. ఒకవేళ అట్లా ఆస్తి పెంచుకున్నా కూడా అది దరిద్రులను కరుణించు వాని కొరకు దానిని కూడబెట్టును. దాది వాళ్ళు అనుభవించరంట. ఎవరైతే దరిద్రులు వాళ్ళకి పంచిపెట్టాలని ఎవరైతే మనసు కలిగి ఉంటారో వాళ్ళకి దాన్ని కూడబెట్టి వాళ్ళు వెళ్ళిపోతారు అని తండ్రి ప్రతి విషయం కూడా భలే చక్కగా చెప్తాడు కదా. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. మీరు చెయ్యొద్దు, ఈ తప్పు చెయ్యొద్దు అని చెప్తున్నా కూడా మీరు చేస్తున్నారు. దానివల్ల సమస్య వచ్చిందని నేను చెప్తున్నాను, అయినా నా మాట లెక్క చేయట్లేదు. లెక్క చేయకపోగా సమస్య వచ్చిన తర్వాత అప్పుడు నా దగ్గరికి వస్తున్నారు. నేను ఎలా వింటాను మీ ప్రార్థన అని డైరెక్ట్గా తండ్రి చెప్తున్నాడు. కాబట్టి మీరు ఆలోచించుకోండి. ప్రార్థనకి జవాబు రావట్లేదు అంటే ఆ ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన, హేయమైన ప్రార్థన అనేది మీరు ఆలోచించుకోండి. ప్రార్థనకు జవాబు రావట్లేదు, ఏం చేయాలి? దేవునికి ఇష్టమైన ప్రార్థన కాదు. మనం దేవుని మాట చొప్పున నడుచుకుంటే ఆ ప్రార్థన ఇష్టంగా వింటాడు. అలా కాకుండా తండ్రి చెప్పిన మాట లెక్క చేయకుండా, అసలు వినకుండా, మంచి మాటలు తండ్రి చెప్తున్నాడు, మంచి దారిలో నడవమని చెప్తున్నాడు, ఆ మాటలు మనం వినకుండా మన చెవులు పక్క తిప్పుకొని ఇప్పుడు దానివల్ల సమస్యలు వచ్చిందని ఇప్పుడు వెళ్ళి ప్రార్థనలో కూర్చుంటే ఆ ప్రార్థన దేవుడికి ఇష్టమైన ప్రార్థన కాదు, హేయమైన ప్రార్థన, అయిష్టమైన ప్రార్థన అని మనం ఆలోచించుకోవాలి. సరే, మనకు నచ్చినట్టు మనం బ్రతికేము, మనకు నచ్చినట్టు మనం ప్రవర్తించాము, ధర్మశాస్త్రం వినపడకుండా తండ్రి ఏం చెప్తున్నాడో ఆ ప్రకారంగా మన మనసులు మార్చుకోకుండా, మన జీవితాలు మార్చుకోకుండా, మన ప్రవర్తన మార్చుకోకుండా, మన మాట తీరు మనం మార్చుకోకుండా, మన నోరు మనం అదుపులో పెట్టుకోకుండా, ఎదుటి వాళ్ళని చులకనగా చేసి మాట్లాడతా గర్వం, అహంకారంతో మనం ప్రవర్తించాం. దానివల్ల ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఏదో ఒక సమస్య అనేది ఖచ్చితంగా వచ్చింది. రాదు అని మీరు అనుకోవద్దు, ఖచ్చితంగా వచ్చింది. అది మనకే కాదు, బైబిల్లో ఉన్న భక్తులకు కూడా. దేవుని మాట చొప్పున తండ్రి ఒక మాట చెప్తే ఆ పని చేయకుండా వేరే పని చేస్తే దానివల్ల వాళ్ళకు కూడా సమస్య అనేది వచ్చింది. మోషే గారు బండతో మాట్లాడమంటే బండను కొడతాడు. సరే, మోషే నాకు ఇష్టమైన మనిషి కదా, మిక్కిలి సాత్వికుడు కదా, ఈ ఒక్క తప్పేగా వదిలేద్దామని తండ్రి వదిలేశాడా? లేదు కదా. పాలు తేనెలు ప్రవహించు ఆ దేశానికి మోషే గారిని తీసుకెళ్ళలేదు. మోషే, నేను చెప్పిన మాట నువ్వు వినలేదు, నేనేం చెప్పాను అది చేయకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు చేసావు కాబట్టి ఆ దేశంలోకి నువ్వు వెళ్ళవు, దూరం నుంచే నువ్వు చూస్తామని తండ్రి ఖచ్చితంగా పనిష్మెంట్ ఇచ్చాడా, ఇవ్వలేదా? ఇచ్చాడండి. తండ్రి దగ్గర చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. చెయ్యొద్దన్న పని చేస్తే చాలా కోపం, బాధ, కోపం కాదు బాధ. ఇప్పుడు సరే, మనకు నచ్చినట్టు మనం జీవించాం, ధర్మశాస్త్రం వినపడకుండా మన చెవులు తొలగించుకొని, చెవులు పక్క తిప్పుకొని, ఆ మాటలు వినకుండా మనకు నచ్చినట్టు మనం ప్రవర్తించిన తర్వాత ఖచ్చితంగా సమస్యలు వస్తాయి కదా. అయితే సమస్యలు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలని తండ్రి చెప్తున్నాడు ఇక్కడ. అసలు నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయాన్ని కఠినపరుచుకునేవాడు కీడులో పడును. మనం భయం కలిగి ఎక్కడ నడుచుకుంటున్నాం? అసలు భయం కలిగి మనం ఏడ ప్రవర్తిస్తున్నాం? దురుసుగా మాట్లాడతాం, ఎదుటి వాళ్ళని చులకన చేసి మాట్లాడతాం. పిల్లల విషయంలో కానీ పెద్దోళ్ళ విషయంలో కానీ పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఇప్పుడు పిల్లలే ఎట్లా తయారైపోతున్నారు కదా, మన చుట్టూ మనమే చూస్తున్నాం. మన పిల్లలే మనల్ని లెక్క చేయట్లేదు, అంత ఘోరంగా పెరుగుతున్నారు పిల్లలు. సరే, హృదయాన్ని కఠినపరుచుకున్నాము, భయం అనేది తీసేసాము, దేవుని భయం లేకుండా మనకు నచ్చినట్టు మనం ప్రార్థన చేస్తున్నాం కదా, మనం ఎలా మాట్లాడినా పర్వాలేదులే, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను జాగ్రత్తగా ప్రతి వారం చర్చికి వెళ్తున్నానులే, నేను ఎక్కడ మీటింగ్స్ అంటే ఎంత దూరమైనా నేను వెళ్తున్నాను, ఎన్ని రోజులైనా సరే అక్కడే ఉండి ఆ ప్రార్థనలు ముగించుకొని నేను ఇంటికి వస్తున్నాను కాబట్టి నేను ఎలా ప్రవర్తించినా తండ్రి యాక్సెప్ట్ చేస్తాడులే అనుకుంటున్నాం. కానీ యాక్సెప్ట్ చెయ్యడు. దేవుని భయం లేకుండా ప్రవర్తిస్తే ఖచ్చితంగా కీడులో మాత్రం పడిపోతాం. కొంతమంది యవనస్తులు ఉంటారండి, యవనస్తులు చక్కగా చర్చికి వెళ్తారు, అంత భక్తి విషయంలో బాగానే ఉంటారు. కానీ ఇప్పుడు మాకే తెలిసిన వాళ్ళు మా సంఘంలో కాకుండా వేరే సంఘంలో ఉంటారు. ఆ ఒక యవనస్తురాలు ఉండిద్ది, అసలు ఎంత కోపం అంటే మళ్ళీ ఆమె దేవుడి గురించే చెప్తా ఉండిద్ది. వాక్యం బోధించాలంటే ఇష్టం అంట. ఎంత కోపం అంటే ఏదైనా మాట మనం అట్లా కాదమ్మా ఎట్లా అంటే, ఆంటీ చెప్పినప్పుడు అది అక్కడ లేదు, అక్కడ మీరు అది నేనేం చెప్తున్నాను మీరేం చెబుతున్నారు అని మాట్లాడిద్ది. అసలు ఓర్పు సహనం ఉండాలి కదా మనకి.
ఒక మనిషితో మాట్లాడేటప్పుడు దేవుని ప్రేమ మనలో కనపడాలి కదా. మనం ఒకళ్ళ దగ్గర ప్రవర్తించేటప్పుడు దేవుని భయం కలిగి ఉన్నామని ఆ ప్రవర్తనను బట్టి వాళ్ళు గ్రహించాలి కదా. అలా కాదు, ఎంత కోపం అంట పిల్లకి. మరి అలా ఎలా దేవుడి వాక్యం బోధిస్తుందో అర్థం కాదు. అమ్మా అసలు నీకే ఓర్పు సహనం లేకుండా నువ్వెలా చెప్తున్నావమ్మా అంటే, కోపం వచ్చిద్దా అంటే ప్రతి ఒక్కడికి వచ్చిద్ది. కోపం రాకుండా ఎలా ఉండిద్ది, మళ్ళీ కోపపడిద్ది మాట్లాడుతుంటే. అమ్మా వద్దులమ్మా, సరే వెళ్ళునే, సరే ఓకే నువ్వు చెప్పింది, కోపం అనేది రావద్దు, తెచ్చుకోవద్దని తండ్రి చెప్తున్నాడు. మరి నువ్వు కోపంతోనే చెబుతున్నావు, అది ఎలా కరెక్టేనా అని నేను అడుగుతూ ఉంటా. అలా అడుగుతున్నాననే కోపం ఇప్పుడు రావట్లేదులండి. అప్పుడు తెలిసిన వాళ్ళు అట్లా వచ్చి మాట్లాడే వాళ్ళలే, ఇప్పుడు రావట్లేదు. అదే దేవుని చర్చికి వెళ్ళే వాళ్ళే అంత కోపం, అంత ఓర్పు లేకుండా ఉంటే బయట వాళ్ళకి ఎలా తెలిసిద్దండి దేవుని ప్రేమ ఎలా తెలిసిద్ది? అందుకే నిత్యము భయము కలిగి ప్రవర్తించాలి మనం. అది ధన్యత అంట, మనకే ధన్యత. ప్రవర్తించువాడు ధన్యుడు. దానివల్ల తండ్రికి లాభం కాదు, మనకే లాభం. హృదయాన్ని కఠినపరుచుకున్నాం, కీడులో పడిపోయేము. సరే, దేవుని భయం లేకుండా ప్రవర్తించాము. అప్పుడు మనమేం చేయాలని తండ్రి చెప్తున్నాడు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దేవుని మీద భయం లేకుండా చెప్తున్నా కూడా లెక్క చేయకుండా మన మనసుకు నచ్చినట్టు మనం ప్రవర్తించాము. దానివల్ల మనకి సమస్యలు వచ్చాయి, దానివల్ల మనకి శ్రమలు, శోధనలు, ఇంట్లో అనారోగ్య సమస్యలు. మీరు గమనించండి, ఖచ్చితంగా సమస్యలతో ఉన్నవాళ్ళు వాళ్ళ ఇంట్లో పరిస్థితులు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా నడుచుకుంటారో మీరు గమనించండి. మీకు తెలిసిన వాళ్ళు, మీకెవరైనా సరే, అమ్మా ఇదిగో మా ఇంట్లో సమస్యలు ఉన్నాయి, మా ఇంట్లో సమాధానం లేదు, భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవే, అత్తమామలకి కోడళ్ళకి ఎప్పుడు గొడవే అని మీరు వింటే ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు గమనించండి. అత్త ఎలా మాట్లాడుతుంది, కోడలు ఎలా మాట్లాడుతుంది, భార్యాభర్తలు ఎలా మాట్లాడుకుంటున్నారు అనేది మనకు అర్థమైపోయింది వాళ్ళ మాటలను బట్టే. మన ప్రవర్తనను బట్టే మనకి సమస్యలు వస్తాయి, మన మాట తీరును బట్టే మనకి శ్రమలు వస్తాయి. సరే, సమస్యలు వచ్చాయి, వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? అప్పుడు దాకా లెక్క చేయలేదు, అసలు మాటే లెక్క చేయలే. చెప్తున్నా కూడా చెవులు తిప్పుకొని మనకి ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తించాం. సరే అయిపోయింది, కీడులో పడిపోయాం, సమస్యలు వచ్చేసాయి. అప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన పెట్టాము, ఆ ప్రార్థన తండ్రి వినట్లేదు. ఇప్పుడు అప్పులు చేసాము, అప్పులు మన సొంత ఆలోచనతో చేశారు కొంతమంది హాస్పిటల్ కోసమని చేశారు. ఓకే, హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మనం చేసిన తప్పు వల్లే వచ్చింది, మనం చేసిన పాపం వల్లే మనకు ఆ పరిస్థితి వచ్చింది. చాలామంది అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఇంతకుముందు ఎలా నడుచుకున్నారో మేము చూసాము, మా చుట్టాల్లోనే మేము చూసాము, మా బంధువుల్లోనే, మేమున్న కాలనీలోనే. అది క్రిస్టియన్ కాలనీ, అందరు క్రిస్టియన్సే. ఆదివారం వచ్చిందంటే 9 అందరూ చర్చిలోనే ఉంటారు. చర్చికి వెళ్ళిన తర్వాత చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో పని మొదలు పెడతారు కొన్ని కుటుంబాలు. కానీ ఆ ఇంట్లో వాళ్ళే అంత భయంకరమైన అనారోగ్యంతో ఉన్నారు. చర్చికి వెళ్ళే ఆమె అన్ని మీటింగ్స్కి అన్నిటికీ అటెండ్ అయితే అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండింది, భక్తి విషయంలో. కానీ లోకం విషయంలో మాత్రం, కుటుంబ విషయంలో కానీ నోరు తెరిచిందంటే బూతులు. అస్సలు ఓర్పు సహనం ఉండదు. ఎంత కోపం అంటే ఇప్పుడు లేదులండి, పాపం చనిపోయింది. అదే ఆమె చనిపోవడానికి కారణం చెప్తున్నాను. అంత చాలా జాగ్రత్తగా మాట్లాడే అంత జాగ్రత్తగా నడుచుకున్న ఆమె, భక్తి విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉన్న ఆమె ఎలాంటి మరణించిందంటే మంచంలో ఉందండి. పక్షవాతం వచ్చింది, మంచంలోనే ఉంది 8 నెలలు మంచంలోనే ఉంది. ఆ వెనక మంచంలో పడుకొని వెనక పుండుబడి ఆ పుండు వాళ్ళు క్లీన్ చేస్తున్నా కూడా అది క్లీన్ అవ్వలేదు. పుండుబడి దానిలో పురుగులు వెళ్ళి అసలు ఎంత ఘోరమైన మరణం వచ్చిందంటే చాలా భయంకరమైన మరణం వచ్చింది. అసలు భక్తిలో అంత పర్ఫెక్ట్గా దేవుడికి ఎంతో జాగ్రత్తగా తండ్రి విషయాలు జరిగించిన వాళ్ళకి అలాంటి చావు ఎందుకు వస్తుంది? రాకూడదు కదా. ఎంత సుఖమైన చావు ఉండాలి, ఎంత ప్రశాంతంగా మరణించాలి. అంత జాగ్రత్తగా ఉండే మనిషి కుటుంబాన్ని కట్టుకోలేదు, భర్త విషయంలో వాక్యం ప్రకారం నడుచుకోలేదు, పిల్లల విషయంలో గద్దించలేదు. వాళ్ళు తప్పుదారిలో నడుస్తుంటే వాళ్ళని గద్దించలేదు, వాళ్ళని సరైన దారిలో నడిపించలేదు. నేను భక్తిగా ఉన్నాను, నేను పర్ఫెక్ట్గా ఉన్నానులే సరిపోయిద్దులు అనుకుంది. కానీ వాళ్ళు తప్పుదారిలో నడుస్తున్నారు, ఆమె మాట వినట్లేదు. అదే మాట దేవుని దగ్గర చెప్పాలి కదా. అయ్యా నా కుటుంబం ఇట్లా
ఇష్టం వచ్చినట్టు నా కుటుంబం వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. నేను చెప్తే నా మాట వినట్లేదు, కానీ మీరు చెప్తే వింటారు. మీరు ఒక్క మాట చెప్పి నా కుటుంబాన్ని కట్టండియ్యా అని తండ్రి దగ్గర కన్నీరు కారిస్తే ఖచ్చితంగా కుటుంబాన్ని కడతాడండి తండ్రి. మనం అడిగితేనే, మనం ఆసక్తిగా అడగాలి. ఆసక్తిగా అడిగితేనే తండ్రి కార్యం చేస్తాడు. అడగలేదు, ఈ భర్తకు అస్సలు లోబడదు, ఆయన గెలవనివ్వదు అసలు. బయట ఆమె వ్యాపారం చేసింది, చిన్న వ్యాపారం. ఏదైనా విషయంలో, డబ్బుల విషయంలో గొడవైందంటే ఎన్ని బండ బూతులు తిట్టింది. అమ్మ అసలు నువ్వు ప్రార్థనకి వెళ్ళే మనిషివేనా? అంత భయంకరంగా, అంత పచ్చిగా ఎలా తిడుతున్నావు అమ్మ అంటారు అందరూ. ఇక అక్కడే మన భక్తి ఏందో అక్కడ తెలిసిపోతుంది కదా. అక్కడ ఆ ప్రవర్తనలోనే తండ్రి మీద భయం ఉందో లేదో అక్కడ తెలిసిపోతుంది కదా. అందుకే ఆ ప్రవర్తనను బట్టి అంత భయంకరమైన చావు, ఆ మరణానికి అప్పగించాడు అనిపించింది. లేకపోతే అసలు మమ్మల్ని కూడా చర్చికి తీసుకెళ్ళిన మనిషి, మమ్మల్ని కూడా మీటింగ్కి తీసుకెళ్ళిన మనిషి, అసలు చర్చి అంటేనే మాకు ఇష్టం ఉండదు అన్నంత కఠినాత్ములను కూడా మాటలతోనే మాయ చేసి, అంటే ఏది సత్యం అనేది వాళ్ళకి చెప్పి చర్చికి వచ్చేలాగా చేసిన మనిషికి అంత భయంకరమైన చావు ఎందుకు ఇస్తాడు తండ్రి? మనం మాట్లాడే మన మాట, మన ప్రవర్తన, మన చూపులు వాక్యం ప్రకారం నడుచుకోవట్లే. భక్తి కరెక్ట్గా ఉంది కదా, సరిపోయింది అనుకొని తృప్తి పడుతున్నాం మనం. అది కాదని చెప్తున్నాడు తండ్రి. బలులు అర్పించొద్దు, మాట వినండి. నేను ఇలా నడుచుకోమంటున్నాను. ప్రేమ కలిగి ఉండండి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని నేను చెప్తున్నాను. ఆమెకి పడదు, ఆమె ఇంటి వాళ్ళతో అస్సలు పడదు. ఇద్దరికి గొడవ అయిందంటే ఇక కాల్ని భయంకరంగా ఉండిద్ది. ఇద్దరికి అస్సలు పడదు, ఆ ఇంటి ఎదురు ఆంటీకి ఈమెకి. ఆమె ఎక్కువ చర్చికి వెళ్ళదు, ఈమె వెళ్ళిద్దిగా. ఈమెన్నా తగ్గించుకోవాలి కదా, తగ్గించుకోదు. ఇంకెక్కడంటే మనకి సమస్యలు రావు, వస్తాయి అంటే ఎందుకు రావు? ఆమెకి బైబిల్ తెలీదు, మన ఇంటి ఎదురుతో బైబిల్ తెలీదు, వాక్యం తెలీదు. మనకు తెలుసు కదా. మనం తగ్గించుకోవాలి కదా. మన తగ్గింపుని బట్టి వాళ్ళకి అర్థమైంది కదా ఒకానొక టైంలో. అరే నేను ఇంత దురుసుగా మాట్లాడుతున్నా, ఇన్ని మాటలు అంటున్నా కూడా ఆమె అంత సైలెంట్గా ఎందుకుంది అంటే, చర్చికి వెళ్తే దేవుని భయం అంటే ఇదేనేమో అని ఎదుటి వాళ్ళు తెలుసుకుంటారుగా. అలా ప్రవర్తించాలి కదా మనం, కానీ అలా ప్రవర్తించట్లేదు. అందుకే మనకి సమస్యలన్నీ. అయితే సమస్యలు వచ్చాయి, మనం ఇష్టం వచ్చినట్టు మనం జీవించాం, మనకి ఇష్టం వచ్చిన పనులు చేసాము, దేవునికి కోపం తెప్పించాము, దానివల్ల మనకే సమస్యలు వచ్చాయి. ఎవరు తీసుకున్న గొంతులో వాళ్లే పడతారంటారు కదా. మనం చేసిన తప్పుకి మనకే వచ్చింది. మరి అది అనారోగ్య సమస్యనే కావచ్చు, ఇంట్లో వాళ్ళకి అనారోగ్య సమస్యనే కావచ్చు, లేదా మనకు ఆర్థిక సమస్యలైనా కావచ్చు, పిల్లల విషయంలో సమస్యలైనా కావచ్చు, భార్యాభర్తల మధ్య గొడవైనా కావచ్చు. సమస్యలు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? ఎలా ప్రార్థన చేస్తే తండ్రి మళ్ళా మన మీద కనికరం చూపిస్తాడు అంటే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. అదే చెప్తుంది, ప్రతిరోజు అదే చెప్తుంది. మీరు ఏదైనా విషయంలో తప్పు చేసుంటే, ఎవరి దగ్గరైనా వాళ్ళని బాధ పెట్టేలా మీరు మాట్లాడుంటే, మీ ప్రవర్తన బట్టి ఎవరైనా హృదయం నొచ్చుకొని ఉంటే, అది భార్య భర్తల మధ్యైనా కావచ్చు, అత్తమామల మధ్యైనా కావచ్చు, అత్త కోడల మధ్యైనా, పిల్లలు తల్లిదండ్రుల మధ్యైనా, మన చుట్టాలతోనైనా, మన బంధువుల దగ్గర, మన స్నేహితుల దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర, ఇరుగు పొరుగు వారు అయినా సరే, మనం పనిచేసే దగ్గర అయినా సరే, మనం ఒకవేళ మన మాట వలన కానీ, మన ప్రవర్తన వల్ల కానీ వాళ్ళ హృదయం నొచ్చుకుందా, వాళ్ళని బాధ పెట్టామా, వాళ్ళని చులకనగా చూసామా, వాళ్ళ దగ్గర గర్వంగా ప్రవర్తించామా, మొత్తానికి ఏదో చేసాము, మనకు నచ్చినట్టు చేసాం వాక్యాన్ని విడిచిపెట్టి. అయితే అవి మనం చేసిన తప్పు మనకి గుర్తుంటేనేమో, అయ్యా ఇదిగో నేను తప్పు చేశాను, అందువల్లే నాకు ఈ పరిస్థితి, నేనే తప్పు చేశాను, నా తప్పులు క్షమించండి, మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా నాకు లేదు, మీరు నన్ను గద్దిస్తానే ఉన్నారు, అయినా సరే నేనే లక్ష్య పెట్టలేదు, నా గర్వం అహంకారంతో నాకు ఇష్టం వచ్చినట్టు, నా మనసుకు నచ్చినట్టు నేను ప్రవర్తించాను, నాకు నచ్చినట్టు ప్రవర్తించి ఎదుటి వాళ్ళని బాధ పెట్టాను, వాళ్ళని లెక్క చేయలేదు, వాళ్ళ మీద ఇంకా ద్వేషంతోనే ఉన్నాను, వాళ్ళ మీద ఇంకా కోపంతోనే రగిలిపోతున్నాను, వాళ్ళని క్షమించలేకపోయాను, అందుకే నాకు ఈ పరిస్థితి, దయచేసి నేను చేసిన తప్పు క్షమించండి, ఇంకెప్పుడు ఆ తప్పుల జోలికి అలాంటి మనసు నాకు రానివద్దయ్యా అని మీరు గనక కన్నీటితో మనం ప్రార్థన చేస్తేనంట, ఖచ్చితంగా తండ్రి మన మీద కనికరపడతాడు. ఎంత గొప్ప తండ్రి కదండి. చెప్పిన మాట వినట్లేదని తండ్రి, చెప్పిన మాట వినకపోతే మీకే సమస్యలు వస్తాయి, నేను చెప్పినా కూడా మీరు వినకుండా మీ చెవు తిప్పుకుంటే దానివల్ల మీ తర్వాత మీరు చేసే ప్రార్థన నేను వినను అంటున్నాడు. మళ్ళీ సరే వినను అని చెప్పిన తర్వాత కూడా
మళ్ళీ తండ్రి మన మీద జాలిపడి, అమ్మా సరే నేను చెప్తున్నా మీరు వినలేదు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు జీవించారు, అప్పుడు మీరు అప్పుడు వచ్చిన సమస్యల గురించి ప్రార్థన చేస్తే నేను వినను, కానీ మీరు చేసిన తప్పు నా దగ్గరకు వచ్చి ఒప్పుకొని దాచిపెట్టొద్దు. మీరు చేసిన ప్రతి తప్పు కూడా నా దగ్గరకు వచ్చి ఒప్పుకోవాలి. దాచిపెట్టకుండా ప్రతిదీ కూడా, అది చిన్న తప్పైనా పెద్దదైనా సరే ఒప్పుకొని విడిచిపెట్టండి. ఇక వాటి జోలికి మళ్ళీ వెళ్ళొద్దు. ఖచ్చితంగా మీ మీద నేను కనికరపడతాను, మీ ప్రార్థనకి జవాబిస్తాను అని తండ్రి ఎంత తగ్గించుకొని, తండ్రి ఎంత సాత్విక సున్నితమైన మనసు తండ్రి గల తండ్రి మనకి మళ్ళీ ఇంకొక ఆప్షన్ ఇస్తున్నాడు, ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. మీరు నా మాట వినకుండా నాకు మళ్ళీ ప్రార్థన చేస్తే నేను విననన్న తండ్రి మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆ మాట పైన ఉంది, 9వ వచనంలో ఉంది, ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము, నేను వినను అన్నాడు. ఇక్కడ మళ్ళీ తండ్రి జాలిగల తండ్రి కదా, మళ్ళీ మనం బాధపడతామేమోనని, మళ్ళీ మనం కంగారు పడతామేమోనని, దుఃఖపడతామో బాధపడకుండా మళ్ళీ 13వ వచనంలోకి వచ్చేసరికి అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఎంత చక్కగా మనకి ఎంత ధైర్యం ఇస్తున్నాడు తండ్రి. ఇంకొక ఆప్షన్ ఇచ్చాడు. నేను వినను అన్న తండ్రి ఇంకా తగ్గించుకొని, సరే తప్పు చేస్తే చేశారు, సరే మీ ఇష్టం వచ్చినట్టు చేశారు, ఇప్పటిదాకా జరిగింది ఏదో జరిగిపోయింది, మీరు చేసిన తప్పులన్నీ నా దగ్గర కన్నీటితో ఒప్పుకోండి, మీరు దాచిపెట్టొద్దు. నేను చెయ్యలేదు అని మీరు కఠినపరచుకోవద్దు మీ హృదయాన్ని. మీరు చేసిన తప్పులన్నీ అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. మీరు గనక దాచిపెట్టారంటే నా దగ్గర ఇక మీ సమస్యలు అంతే ఉంటాయి. మీరు ఎక్కడున్నారో, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుండింది. కానీ ఎప్పుడైతే మీరు నా దగ్గరకు వచ్చి ఒప్పుకొని వాటిని విడిచిపెట్టేస్తారు, మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉంటారు, ఖచ్చితంగా వాళ్ళ మీద నేను కనికరం చూపిస్తాను. నా కనికరం మీరు పొందుకుంటారు. ఖచ్చితంగా ఆ సమస్యలు తీసేస్తాను, మీ ప్రార్థనకు జవాబిస్తాను, ఆ సమస్యలు తీసేసి ఒక మంచి జీవితాన్ని మీకు మళ్ళీ నేను ఇస్తానని ఎంత చక్కగా చెప్తున్నాడో తండ్రి. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇప్పటిదాకా మీకు ఇష్టం వచ్చినట్టు చేసి ఉండొచ్చు, వాక్యం మిమ్మల్ని గద్దించినా కూడా లక్ష్య పెట్టలేదేమో, భయం లేకుండా ప్రవర్తించారేమో, హృదయాన్ని కఠినపరుచుకున్నారేమో, దేవుని మాట వినపడకుండా ఏం కాదులే అని అలక్ష్యంగా ఉన్నారేమో. ఇప్పటికైనా మీ సమస్యలు వస్తాయి, ఖచ్చితంగా దానివల్లే సమస్యలు వస్తాయి. ఖచ్చితంగా సమస్యల్లో ఉన్నారు, ప్రార్థన చేస్తున్నాం సిస్టర్, ప్రార్థనకు జవాబు రావట్లేదు అని మీరు భయపడుతున్నారు. భయం వద్దు, సమస్య గురించి ప్రార్థన వద్దు, సమస్య తీసేయమని ప్రార్థన చేయకండి. అతిక్రమములను ఒప్పుకోండి. మీరు చేసిన ప్రతి తప్పు తండ్రి పాదాల దగ్గర ఒప్పుకోండి, కన్నీటితో ఒప్పుకోండి. దావీదు అదే చేశాడు, కన్నీటితో ఒప్పుకున్నాడు. ఎంత కన్నీరు కార్చాడు, ఎంత పశ్చాత్తాపడ్డాడు, జవాబు పొందుకున్నాడు. ఇప్పుడు మీరు అదే చేయండి. 3 గంటలకు లేవండి, అప్పులు తీసేయమని ప్రార్థన చేయొద్దు, ఆర్థిక సమస్యలు తీసేయమని ప్రార్థన చేయొద్దు, అనారోగ్య సమస్య తీసేయమని ప్రార్థన చేయొద్దు. ఒకవేళ మీ ఇంటిలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నా సరే, అది మీ బిడ్డలైనా, అత్తమామలైనా, మీరైనా, మీ భర్తన ఎవరైనా సరే అనారోగ్యంతో ఉంటే ఖచ్చితంగా వాళ్ళ తరపున మీరు క్షమాపణ అడగండి. అయ్యా మేమే ఏదో తప్పు చేసాం, వాళ్ళే ఇట్లా తప్పు చెప్పినా కూడా వాళ్ళు వినలేదయ్యా, మాది తప్పు, మేము నీతిమంతులం కాదు తండ్రి, మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా లేదు, దయచేసి మేము చేసిన తప్పులు క్షమించండి, మేమే అట్లా దురుసుగా ప్రవర్తించాం, మేమే అట్లా తోటి వారిని బాధ పెట్టాం, మా బంధువుల్ని మేమే ఇబ్బంది పెట్టాం, వాళ్ళని క్షమించే హృదయం మేము కఠినపరుచుకున్నాం, వాళ్ళని క్షమించకుండా అని ప్రతిదీ కూడా మీరు ఒప్పుకోవడం మీరు స్టార్ట్ చేయండి. ఒప్పుకోవడం మీరు తండ్రి పాదాల దగ్గర కన్నీటితో ఒప్పుకోండి. ఖచ్చితంగా కనికరం పొందుకుంటారు. మీరు కన్నీటితో ఒప్పుకుంటేనే ఆ సమస్యకి పరిష్కారం వచ్చింది. కన్నీటితో ఒప్పుకుంటేనే. దాచిపెడితే మనం వర్ధిల్లం, దాచిపెడితే మన సమస్యలు పోవు. మనం చేసిన తప్పులు దాచిపెట్టుకొని ఆ సమస్య తీసేయమంటే తండ్రి తీసేయడు. మనం చేసిన తప్పులు ఒప్పుకోకుండా వాటిని దాచిపెట్టుకొని వాటిని పక్కన పెట్టేసి అవంత ఇంపార్టెంట్ కాదులే, ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నాను కన్నీటితో నా సమస్య తీసేస్తాడులే అనుకోవద్దు. మొదట మీరు చేసిన తప్పులు కన్నీటితో ఒప్పుకోండి, కన్నీటితో ఒప్పుకోండి. ఇక మీరు ఒప్పుకోవడం మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో ఇంకా మీరు ప్రార్థన అవసరతకి
ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా తండ్రి కుటుంబాన్ని కట్టడం స్టార్ట్ చేస్తాడు. ఒప్పుకోవడం మనకు అలవాటైతే ప్రతి అది చిన్నదైనా పెద్దదైనా మీరు అలవాటు చేసుకోండి, మీ పిల్లలకి అలవాటు చేయండి. ఇంకా మొండి సమస్యలు అయితే పిల్లలకు కూర్చోబెట్టండి. చిన్నపిల్లల ప్రార్థన తండ్రి ఆలకిస్తాడు. అయ్యా తండ్రి పిల్లలకి ప్రార్థన అలవాటు చేయండి. మీరు ఇప్పుడు నాకు కూడా ఏదైనా సమస్య వచ్చిందంటే నా పిల్లలకు కూర్చోబెడతా. వాళ్ళకి తెలిసిన మాటల్లోనే, వాళ్ళకు వచ్చిన మాటల్లోనే పిల్లలకు కూర్చోబెట్టి ప్రార్థన చేపిస్తాం గట్టిగా. నా ప్రార్థన కూడా జవాబు రాకపోతే నేను ఫస్ట్ పరిశీలన చేసుకుంటా, ఎక్కడ నేను తప్పిపోయాను, ఎవరినన్నా నా భర్త విషయంలో నేనేమైనా దురుసుగా ప్రవర్తించానా, నా మాట వల్ల ఆయన హృదయం నొచ్చుకుందా, లేకపోతే నా ఆడపడుచైనా ఇంకా ఎవరినైనా బాధ పెట్టానని ఒకసారి పరిశీలన చేసుకున్న తర్వాత అప్పుడు ప్రార్థనలో కూర్చుంటా. అయినా సరే రాకపోతే ఇక పిల్లలను కూడా కూర్చోబెట్టి అప్పుడు ముగ్గురం కూర్చొని చేయడం స్టార్ట్ చేస్తాం. అందుకే మీరు చెయ్యండి, మీరు ఒప్పుకోండి, మీరు చేసిన తప్పు ఒప్పుకోండి. చేసిన తప్పు ఒప్పుకుంటేనే తండ్రికి ఎంత ఇష్టమో. జక్కయ్య తప్పులు ఒప్పుకున్నాడు, రక్షణ వచ్చింది, కుటుంబానికి రక్షణ. జక్కయ్య ఒక్కడికే రాలా, మేడి చెట్టు ఎక్కిన జక్కయ్య కుటుంబానికే రక్షణ వచ్చింది. అలాగే మీరు ఒప్పుకోండి, వాళ్ళ తరపున మీరు ఒప్పుకోండి తప్పులు. వాళ్ళు చేసిన తప్పులు కూడా మీరు కన్నీటితో ఒప్పుకోండి, మీ ఇంటికి రక్షణ వచ్చింది. జక్కయ్య ఒక్కడే ఆయన చేసిన తప్పులు ఒప్పుకున్నాడు, కుటుంబం మొత్తానికి ఈ ఇంటికి రక్షణ వచ్చిందంటే ఇంట్లో వాళ్ళందరికీ వచ్చినట్టే కదా. కాబట్టి జాగ్రత్తగా వినండి. ప్రార్థన గురించి ఇలా ప్రార్థన చేయండి, సమస్యల గురించి ఖచ్చితంగా మీరు జవాబు పొందుకుంటారు. భయపడొద్దు. మనం భయపడితే తండ్రి ఒప్పుకోడు. వెళ్ళి ఇన్ని విధాలుగా తండ్రి ఎంత ప్రోత్సహిస్తున్నాడు మనల్ని. కన్నీటితో పశ్చాత్తాపడి దావీదు ప్రార్థన ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. చేసిన తప్పుకి ఎంత క్షమాపణ అడిగాడు, ఎంత పశ్చాత్తాపడ్డాడు. నేను తప్పు చెయ్యను సిస్టర్ అని మీరు అనుకుంటారేమో. అలా అనుకుంటే ఖచ్చితంగా మీరు కీడులో పడిపోయినట్టే, దేవునికి దూరం అయిపోయినట్టే. నేను తప్పు చెయ్యలేదు అని మీరు అనుకోవద్దు, అస్సలు అనుకోవద్దు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు అని తండ్రే చెప్తున్నాడు. ఖచ్చితంగా నేనే ఏదో విషయంలో జారిపోయి ఉంటాను, లేదా నా ఇంట్లో వాళ్ళు ఏదైనా విషయంలో మిమ్మల్ని బాధ పెట్టారేమో, ఎవరి దగ్గర దురుసుగా ప్రవర్తించరేమో. దయచేసి క్షమించయ్యా. మొదట మేము చేసిన తప్పులు క్షమించండి, మా కన్నీరు తుడవండి, మా తప్పులు క్షమించండి, మేమే చేసే మాది తప్పు. మీరు ఏ పనిలో ఉన్నా కూడా ఇదే మాట మనసులో అనుకోండి. సమస్య గురించి ఆలోచించద్దు. అప్పు ఎలా కట్టాలి, రేపటికల్లా ఎంత కట్టాలి, ఎవరిని అడగాలి, అప్పు వాళ్ళతో మాట్లాడలేకపోతున్నావే, ఎట్లా ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలి అని ఆలోచించొద్దు. నేనే తప్పు చేశాను, నాదే తప్పు, నా ఇంట్లో వాళ్ళే దారి తప్పారు, అందుకే తండ్రి దృష్టిలో మేము ఇట్లా అయిపోయాం, తండ్రికి దూరం అయిపోయాం, అందుకే సమస్య వచ్చింది అని ఇదే ఆలోచన మీ మనసులో పెట్టుకోండి, అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా తండ్రి మీ మీద కనికరపడతాడు. మీరు ఒప్పుకున్న ఆ పాపాలను క్షమించేసి ఖచ్చితంగా ఇంటికి రక్షణ ఇస్తాడు, ఇంటి మొత్తానికి రక్షణ ఇస్తాడు. జక్కయ్య ఒక్కడే పాపాలు ఒప్పుకున్నాడు, ఆయన చేసిన తప్పులు. ఇంటి మొత్తానికి నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ఇంట్లో ఉన్న అందరికీ రక్షణ ఇచ్చాడు తండ్రి. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాధిరాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి వాక్యం ద్వారా మరొక ఆప్షన్ నా తండ్రి, మరొక అవకాశం మాకు ఇస్తున్న దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, ఇన్ని రకాలుగా మమ్మల్ని ప్రోత్సహించడానికి మేమే పాటి వారం నా ప్రభు, మేమెంత, మా భక్తి ఎంత నా తండ్రి. ఇంకా మీ బిడ్డలు ఎలా ప్రార్థన చేయాలో తెలియక ఇంకా భయపడిపోతున్నారేమో, సమస్యల గురించి ఆలోచిస్తా బిడ్డలు ఈ మాటలు, మీ మాటలు నా తండ్రి, నా మాట కాదు నా ప్రభు, మీ మాటలు విన్న తర్వాత ధైర్యం తెచ్చుకొని మరి మీరు ఎలాగైతే ప్రార్థన చేయమని చెప్తున్నారు అలాంటి ప్రార్థన అదే ప్రార్థన బిడ్డలకు అలవాటు చేయండి ప్రభా. మొదట వాడు చేసిన అతిక్రమములన్నీ నా ప్రభా దాచిపెట్టకుండా ఒప్పుకునే హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు ఇవ్వండి నా ప్రభా. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి, ఒప్పుకోవాలనే మనసు వాళ్ళకి ఇవ్వండి. కన్నీటి పశ్చాత్తాపం ప్రతి ఒక్కరి హృదయంలో పెట్టమని అడుగుచున్నాం. ప్రతి ఒక్కరు వాళ్ళు చేసిన తప్పులు ఒప్పుకోవాలి తండ్రి. అటువంటి హృదయాలు బిడ్డలకు ఇవ్వమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.